జై బజరంగ్ బలి మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు. సింహ రాశి ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు జనవరి 2, 2024 మంగళవారం, పోషమాసంలో కృష్ణపక్షం 6వ రోజున పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సౌభాగ్య అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12:04 నుండి 12:45 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:10 గంటల వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశాశూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు. సింహ రాశివారు, ఈ రోజు మీరు దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొనే రోజు. అదృష్టం దృష్ట్యా రోజు బాగానే ఉంటుంది. మీ విశ్వాసం పెరిగే కొద్దీ మీరు సంతోషంగా ఉంటారు. మీరు దూర ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లయితే మీ కోరిక నెరవేరవచ్చు. వివిధ పథకాలు ఊపందుకుంటాయి. మీరు ఏదైనా ముఖ్యమైన చర్చలో పాల్గొంటే మీ అభిప్రాయాలను ప్రజల ముందు ప్రదర్శించండి. మీరు సానుకూల పరిస్థితులను పూర్తిగా ఉపయోగించుకుంటారు. మీ కోరిక మేరకు వ్యాపార సంబంధిత సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉన్నప్పటికీ దృఢంగా ఉంటారు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యాలయంలో సానుకూల మార్పులు ఉంటాయి. పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. మీరు ఇంట్లో ప్రశాంతంగా మరియు సంతృప్తిగా ఉంటారు. మేధోపరమైన పురోగతి ఉంటుంది. మీ ప్రియమైన వారి నుండి మీరు కొన్ని సంతోషకరమైన వార్తలను అందుకుంటారు. ఈ రోజు మీ కుటుంబానికి అంకితం చేయడానికి ముఖ్యమైన రోజు. కెరీర్ మరియు ఇతర బాహ్య పరిగణనలు మీ దృష్టిని మరల్చవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా మీ సంబంధం పరిస్థితి కొంత అనిశ్చితంగా మారింది. కాబట్టి మీరు మీ కుటుంబంపై కూడా పూర్తి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నట్లు మీకు అనిపించవచ్చు. కానీ మీ భాగస్వామి కోసం ఆలోచనాత్మకంగా మరియు సున్నితంగా ఏదైనా చేయడం చాలా లాభదాయకంగా ఉంటుంది. పని ఒత్తిడి మీపై పెరుగుతుంది మరియు మీరు ఆనందించే పనులకు దూరంగా ఉండవచ్చు. మీకు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం ఉండదు. కాబట్టి మీరు జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆస్వాదించవలసి ఉంటుంది. ఇది మీ సాధారణ ప్రయత్నాల కంటే చాలా సంతృప్తికరంగా మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నదని రుజువు చేస్తుంది. అంటే మీరు ఈ రోజు కొన్ని అనవసరమైన ఖర్చులను ఆదా చేయగలుగుతారు. ఇటీవలి నష్టాల గురించి మీరు అపరాధ భావంతో ఉండవచ్చు. మీ ఆందోళనలను తెలియజేయండి మరియు ఇది మీ నిస్సహాయ లేదా వినబడని అనుభూతిని తగ్గిస్తుంది. మీరు త్వరలో వారసత్వం లేదా కొత్త ఆదాయ వనరులను పొందబోతున్నారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు చెడులను నివారించండి. ఆత్మపరిశీలనకు ఈ రోజు అనువైన సమయం. ఇది బలాలు మరియు సానుకూల లక్షణాలపై దృష్టి పెట్టడంలో మీకు సహాయపడుతుంది. ఇప్పుడు మీరు ఆత్మపరిశీలన మరియు ప్రతిబింబం ద్వారా మీ నిజమైన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ మనస్సును అభివృద్ధి చేయండి మరియు దానిని నియంత్రించండి. ఇది శీఘ్ర ఫలితాలను తెస్తుంది. మీరు మీ జీవితంలో సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నారు, ఎందుకంటే మీ ప్రియమైన వ్యక్తి మీతో ప్రతిదీ పంచుకునే నిజమైన స్నేహితుడు. మీ తండ్రికి లేదా గురువుకు జరిగిన నష్టం వల్ల మీ వ్యక్తిగత జీవితం ప్రభావితమవుతుంది. మీ షోనాను ఆమెకు ఇష్టమైన కార్యకలాపాలలో పాల్గొనండి మరియు ఆమెను విలాసపరచడం మర్చిపోవద్దు. ఇది మీకు ఉత్తమ సమయం. ఈ రోజు మీరు మీపై దృష్టి పెట్టగలరు. ఇప్పుడు మీరు కొత్త పనులను ప్రారంభించాలనుకుంటున్నారు, కానీ సమయం సరైనది కాదు. కాబట్టి ఈ పనులను కొంతకాలం వాయిదా వేయండి. మీ భాగస్వామితో మీకు కొన్ని విభేదాలు ఉండవచ్చు, కానీ మీరు ప్రతిదీ నిర్వహిస్తారు. ఈ రోజు రహస్య సంబంధం లేదా సమావేశంతో ప్రారంభం కావచ్చు. ఈ రోజు పనిలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి, ఎందుకంటే ఎవరినైనా విశ్వసించడం మీకు ప్రాణాంతకం. మీ వినయపూర్వకమైన మరియు సమర్థవంతమైన ప్రవర్తన నుండి మీరు ప్రయోజనం పొందుతారు. పరువు నష్టం భయంతో మీ విధులను మరచిపోకండి. ఈ రోజు మీ గురించి మాత్రమే ఆలోచించండి. స్వావలంబనకు ఇది మంచి సమయం. ఈ రోజు కొత్త లేదా పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించవద్దు మరియు మీరు కొంచెం ఆతృతగా ఉండవచ్చు. ఏ పనికైనా మీ మీద నమ్మకం ఉంచండి.
పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు అందుకోవడం వల్ల మీ మనస్సు ఉల్లాసంగా ఉంటుంది మరియు మీరు ఆందోళన లేకుండా మీ ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టగలరు. స్వీయ ప్రతిబింబం లేదా ఏకాంతంలో కొంత సమయం గడపండి. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడానికి మీ చర్యలతో ఏ విధంగానూ రాజీ పడకండి. మీరు భావోద్వేగానికి గురికావడం ద్వారా మిమ్మల్ని మీరు హాని చేసుకోవచ్చు. కొంచెం ఆచరణాత్మకంగా మరియు స్వార్థపూరితంగా ఉండటం కూడా ముఖ్యం. ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం వహించనివ్వవద్దు. మీరు వ్యాపార కార్యకలాపాలలో డబ్బును పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో పురోగతికి కొన్ని ముఖ్యమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పనిని పూర్తి చేయడానికి మీరు అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయం తీసుకోవాలి. అది ప్రేమ భాగస్వామి అయినా లేదా కుటుంబ సభ్యులైనా పరస్పర సామరస్యాన్ని కొనసాగించాలి. సంబంధాలలో అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి. మార్పు మీ దగ్గర ఉంది, దానికి సిద్ధంగా ఉండండి. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసి రావచ్చు. సలహా కోసం వైద్యుడిని సంప్రదించండి. మీ కలలు మరియు పరిశీలనలలో ఆధ్యాత్మిక అంతర్దృష్టుల కోసం శోధించండి. మోసం లేదా మోసం నివారించేందుకు అన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. నేటి రోజు గొప్పగా ప్రారంభమవుతుంది. కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది సరైన సమయం, ఎందుకంటే అవి మీకు భద్రత మరియు భావోద్వేగ అవగాహనను అందిస్తాయి. మీ ప్రియమైన వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నారు. కలలు కనేవారు మరియు వాటిని నెరవేర్చడానికి మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు శృంగారం మరియు లైంగిక ఆనందం కలలలో కోల్పోతారు. ఇది మీ తప్పు కాదు, ఎందుకంటే ప్రేమలో ఉండటం తాగినట్లే, దానిపై ఎవరి నియంత్రణ లేదు. మీ మనస్సు నుండి భయాన్ని తొలగించి ఈ సమయాన్ని పూర్తిగా ఆనందించండి, ఎందుకంటే ఈ సమయం తిరిగి రాదు. ఈ రోజు మీ జీవితంలో కొత్త తాజాదనాన్ని తీసుకొచ్చింది. మీ ప్రేమ బంధానికి కొత్త జీవం పోయడానికి ఇది సరైన రోజు. ఒంటరి వ్యక్తులు ఇప్పుడు కొంత సమయం వేచి ఉండాలి. మీ నిరీక్షణకు తగిన ఫలం మీకు త్వరలో లభిస్తుంది. పెద్దలు మరియు పిల్లలతో కాసేపు కూర్చోవడం ద్వారా మీరు మీ రోజును గుర్తుంచుకోగలరు. ఈ రోజు ఇబ్బందికరమైన రోజు కావచ్చు. నక్షత్రాల ప్రకారం నష్టం మరియు మోసం జరిగే అవకాశం ఉన్నందున డబ్బు ఖర్చు చేయడంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీవనశైలిలో మార్పు అనేది ఒత్తిడి మరియు భయం నుండి ఉపశమనం పొందడంలో మీకు సహాయపడే గంట అవసరం. మీ ప్రతీకల నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసంతో మీ లక్ష్యాన్ని సాధించండి. దీనితో పాటు ఈ రోజు మీ శుభదిశ పశ్చిమం. ఖచ్చితంగా ఈ రోజు పడమర వైపు వెళ్ళండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు శివునికి నీరు సమర్పించండి. మీ మనసులోని కోరిక నెరవేరుతుంది.